తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇంతమంది మీడియా మిత్రులు, నాట్ ఈవెన్ సింగిల్ లెటర్ టు మోదీజీ ఆస్కింగ్ ఫర్ స్పీడప్ ఇన్ ద ప్రాసెస్. ఎందుకు? జయలలిత గారు అప్పుడు పోయి 20 రోజులు కూర్చొని బలవంతంగా చేపించుకొని వచ్చింది పివి నరసింహారావు గారితో. ఏది మీ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఎప్పుడు ఫైట్ చేసిరు మీరు బీసీల కోసం? ఎందుకు వేయాలి బీసీలు మీ కోట్లు? నేను మా బీసీ అన్నదమ్ములు కోరుతా ఉన్నా, ఎక్కడెక్కడైతే అన్రిజర్వ్డ్ మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని చోట్ల బీసీలు నామినేషన్ వేయండి. అన్నిటికన్నీ మొత్తం బీసీలే గెలవాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని చూసేది లేదు. అన్నిటికన్ని చోట్ల బీసీలు గెలవాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు అన్ని పార్టీలకి. ఒక పార్టీ వాళ్ళేమో నిద్రపోతారు, లేవరు. ఇంకో పార్టీ వాళ్ళు ఎవరైతే చేయాలనో వాళ్ళు మాటనే మాట్లాడరు. ఇంతవరకు రియాక్షన్ లేదండి. ఇంత తప్పుల తడకగా వస్తే భారతీయ జనతా పార్టీ నుంచి ఇంతవరకు కనీసం రియాక్షన్ లేదు. అంటే కళ్ళెదుట ఇన్ని ప్రొసీజర్స్ వైలేషన్ అవుతుంటే, ఇంత తప్పు డేటా వస్తుంటే బీజేపీ రియాక్ట్ కాదు. ఇక ప్రతిపక్షం సంగతి నేను మాట్లాడితే నన్ను బదనాం చేస్తారు అందరు. మేము మాత్రం జాగృతి నుండి డిసైడ్ అయినాం, ఖచ్చితంగా అన్ని గ్రామాలలో బీసీలు అందరూ నామినేషన్ వేయాలి, వేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఎట్ ద సేమ్ టైం మేము మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మీ అందరికీ తెలుసు జాగృతి జనంబాట కార్యక్రమం కొనసాగుతూ ఉంది. యాజ్ పర్ షెడ్యూల్ రేపు కామారెడ్డిలో జరుగుతుంది. కానీ కామారెడ్డి తర్వాత ఉండేటటువంటి షెడ్యూల్లో మేము స్వల్ప మార్పు చేసుకొని అది గ్రామాలలో కాకుండా జాగృతి జనంబాట కంప్లీట్ హైదరాబాద్ పట్టణంలో కొనసాగే విధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో కూడా ఈ 15-16 రోజులు జిహెచ్ఎంసీలో నిర్వహించుకుంటాం. ఆ తర్వాత యథాతథంగా మళ్ళీ జిల్లాల నుంచి రెజ్యూమ్ చేసుకునే విధంగా మా యొక్క జనంబాట కార్యక్రమాన్ని స్వల్పంగా మార్చుకుంటా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం ప్రతి గ్రామంలో బీసీలు ఎవరైనా దీన్ని గుర్తుండదు, ఏ పార్టీ వాళ్ళు అనేది పెద్దగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండదు. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ కూడా బీసీలు గెలిచేటట్టుగా ఉన్నటువంటి మొత్తం 10,000 గ్రామ పంచాయతీలలో మనకు ఎంత హక్కు ఉందో అంత కూడా బీసీలు గెలిచేటట్టుగా ఫైట్ చేయాలని చెప్పి, దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పి బీసీ బిడ్డలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం బీసీ జేఏసీలు ఆర్ కృష్ణన్న గారు కావచ్చు, ప్రొఫెసర్ గారు చిరంజీవులు గారు కావచ్చు, విశారదన్ అన్న గారు కావచ్చు, ఇట్లా ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే బీసీల కోసం ఇస్తున్నటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా తెలంగాణ జాగృతి అగ్రభాగాన పాల్గొంటుంది. మా అంతటా మేము కూడా ప్రత్యేక కార్యాచరణ బీసీల హక్కుల కోసం కూడా తీసుకుంటాం. ఇవాళ మేము ఈ విషయాలన్నీ కూడా ఏవైతే డేటా తప్పుల తడకగా ఉందన్నటువంటి విషయాన్ని, గ్రామ పంచాయతీల వారీగా డేటా ఇవ్వాలన్న విషయాన్ని మరొకసారి గట్టిగా చెప్తూ ఫ్యూచర్ కార్యాచరణ అంతా కూడా మీరు రేపటి నుండి చూస్తారు. రేపు 2 రోజులు మాత్రం జనంబాట కొనసాగుతుంది కామారెడ్డిలో. ఆ తర్వాత షెడ్యూల్ అంతా కూడా మారుతుంది. అందరితో కూడా కలిపి ఫైట్ చేస్తాం. బట్ అల్టిమేట్గా ఈ ద్రోహంలో ప్రధాన పాత్ర కాంగ్రెస్ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెలు అనేటటువంటిది గ్రామాల్లో ఉన్నంత కాలం బీసీలకు ద్రోహం జరుగుతూనే ఉంటుందని చెప్పక తప్పని పరిస్థితి క్రియేట్ అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి, మేల్కోవాలి. అవకాశం ఉంటే ఎన్నికలు పోస్ట్పోన్ చేయాలి. ఈ రిజర్వేషన్ ప్రొసీజర్ అంతా కూడా రీవర్క్ చేయాలని చెప్పి కూడా నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మా బీసీ సోదరులందరూ కూడా కోర్టులలో కేసు వేసిండ్రు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము కూడా వాళ్ళతో పాటు కలిపి ఇంప్లీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.